తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. రాస్తూనే ఉందాం 8వ భాగానికి స్వాగతం. భోగాది వెంకటరాయుడు గారు ఉన్నారు. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. కాకినాడలో ఉదయం విలేకరిగా మీ ప్రయాణం సాఫీగా అట్లాగే దూకుడుగా దుందుడుకుగా కొనసాగింది. అక్కడ నుంచి ఎక్కడికి మరలింది, తరలింది, ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకోవాలని. కాకినాడలో నేను పనిచేసింది ఉదయం విలేకరిగా 18 నెలలు, 1.5 సంవత్సరం. ఒక 30 ఏళ్ళు పనిచేసిన తృప్తి అనుభవం ఈ 18 నెలల్లోనే కలిగింది. అమలాపురంలో శ్రీరంగనాథ్ అని చెప్పి ఉదయం రిపోర్టర్, ఆయన కూడా అక్కడ స్టాఫర్. ఆయన నాకంటే చాలా వయసులో పెద్ద, ఇటీవలే కాలం చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా డెక్కన్ క్రానికల్లో వంశీ చీఫ్ రిపోర్టర్గాను బ్యూరో చీఫ్గాను ఏదో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, పిల్లలు చిన్నవాళ్ళు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోరాదా, నేను కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను ఏబీకే గారితో చెప్పి అని అన్నాడు. నేను ఎట్లా చేయించుకోను, ఇది పర్సనల్ రీజన్స్ కదా, ఒకవేళ నన్ను నిజంగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. ఈ సంభాషణ జరిగిన ఒక వారం రోజులకు ఏమో నారాయణరావు గారు ఫోన్ చేశారు. దాసరి గారు, రైడు నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అన్నారు. అంటే రావడానికి అభ్యంతరం లేదండి, పిల్లలు మిడిల్ ఆఫ్ ది ఇయర్ కదా, స్కూలు 2వ తరగతి 3వ తరగతి అట్లా ఉన్నారు, ఇంకొక అబ్బాయి ఏమో ఇంకా స్కూల్ దశలోకి రాలేదు, మొత్తం 3, 2 బాబులు 1 పాప అని చెప్పి. అదే ఫోన్లో దాసరి పద్మ గారు లైన్లోకి వచ్చారు. అంటే బహుశా నేను అనుకోవడం గెస్ట్ హౌస్ నుంచి చేసి ఉంటారు. పిల్లల్ని నేను మద్రాసు తీసుకెళ్ళిపోయి చదివించుకుంటాను, నువ్వు హైదరాబాద్ వచ్చే రాయుడు అన్నారు ఆవిడ. పద్మ గారు స్ట్రైట్ ఒకేసారి పిల్లలిద్దరిని నాకు వదిలేసాయి, నేను మద్రాసు తీసుకెళ్ళిపోతాను అన్న. అట్లయితే వచ్చేస్తాం సార్. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఉదయానికి దగ్గరగానే రామనగర్లోనే ఒక తీసుకుని, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేది, 650కు ఎంతో ఇల్లు దొరికింది. తీసుకున్న తర్వాత ఆవిడ మద్రాసు నుంచి ఫోన్ చేశారు, పిల్లలిద్దరిని తీసుకొచ్చాయని. తీసుకెళ్ళిపోయా. నంబర్ 45 బజ్జుల రోడ్డు, టీ నగర్ వాళ్ళ ఇల్లు. ఎన్టీ రామారావు గారి ఇంటికి ఎదురుగుండానే ఉండేదేమో కొద్దిగా. ఆవిడకి అక్కడ శాలిగ్రామం అనే ఒక ఏరియాలో, అంటే ఇప్పుడు మన బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ ఇట్లా లాగా శాలిగ్రామం అనే ఏరియాలో 3 ఎకరాల ఖాళీ స్థలంలో షెడ్స్ ఉన్న స్కూల్ ఉంది పద్మ గారికి. 3 ఏకర్స్ పెద్ద కాంపౌండ్ వాళ్ళు స్కూల్ పెట్టారు. దాంట్లో పద్మ స్కూల్ అనే ఏదో, పద్మ కాన్వెంట్ అనో, దాంట్లో అడ్మిట్ చేసేసింది. ఆవిడకి 8 మారుతి 800 ఒక ఎర్ర కారు ఉండేది, చాలా ఫేమస్. రోడ్డు అంటే వెళ్తుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ నమస్కారం పెట్టేవాళ్ళు ఆవిడకి. నేను ఒకరోజు ఆవిడ కారులో మద్రాసులో వెళ్తుంటే ఎక్కడ కానిస్టేబుల్ కనపడినా పటాలను కట్టింది. మనం కాంగ్రెస్ కదా అందుకని పెడుతున్నారులే అని. ఆవిడ చాలా యాక్టివ్గా ఉండేవారు, సూపర్ యాక్టివ్. కారులో వీళ్ళిద్దరిని ఆ ఎర్ర కారులో తీసుకుని వెళ్ళి ఆ స్కూల్లో వదిలేసేది. మా అమ్మాయి, ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఉంటున్నానో ఆ అమ్మాయి జ్యోతి, అండ్ ఇప్పుడు లండన్లో ఉన్న అబ్బాయి కరుణాకర్, వీళ్ళిద్దరిని ఆ స్కూల్లో వేసేసింది. ఒకళ్ళని 3వ తరగతిలో, ఒకళ్ళని 1వ తరగతిలోనో ఎట్లాగో. పొద్దున్నే కారులో వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళిద్దరు. ఆవిడ పనులు సిటీ అంతా తిరిగి ఆ పనులు అవన్నీ చూసుకుని మళ్ళీ సాయంకాలం 4:30, 5ంటికి మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళి వీళ్ళిద్దరిని ఎక్కించుకొని ఇంటికి వచ్చేసేది. ఇక ఇల్లంతా ఇంకా సోఫాలు, ఇంటి నిండా సోఫాలు ఉంటాయి, 5-6 హాల్స్ ఉంటాయి, సోఫాలు ఉంటాయి. ఇక ఈ కోతుల్లాగా ఒక సోఫా నుంచి ఒక సోఫా మీదకి దూకటం. అంత పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటున్నామనే స్పృహ వాళ్ళకు కూడా ఏముంటుంది చిన్నపిల్లలకి. అసలు ముందుకి వెనక్కి వెనకాల బోల్డంత కాంపౌండ్, మళ్ళీ వెనకాల అక్కడ ఒక 5-6 పని చేస్తుండేవాళ్ళు, ఇల్లు మొత్తం తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ మోహన్ బాబు వీళ్ళంతా అప్పుడు చాలా చిన్న అంత పెద్ద గుర్తింపులోకి రానంత నటులు. నారాయణరావు గారితో మాట్లాడటానికో పద్మ గారితో మాట్లాడటానికో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని ఆడించటం వాళ్ళకు పనిగా ఉండేది. ఆ పిల్లల్ని ఆవిడ తీసుకున్న తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసి, హైదరాబాద్ వచ్చేటప్పటికి ఉదయం పరిస్థితి బాగుండలా. ఫైనాన్షియల్గా కాదు, గ్రూపుల వారీగా
నారాయణరావు గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండటం ఇవన్నీ ఉన్నాయి. నన్ను యాక్చువల్గా బ్యూరో చీఫ్ని చేద్దామని ఆయన తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను అప్పటి వరకు హైదరాబాద్లో పని చేయలే. హైదరాబాద్లో జర్నలిస్టులతో పరిచయాలు, యూనియన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా నేను హైదరాబాద్లో పని చేయలే. బ్యూరోలో ఎవరెవరు ఉండేవాళ్ళు, మాడభూషణం శ్రీధర్, పాశం యాదగిరి, ఇట్లాంటి. పాశం యాదగిరి గారు మీకంటే సీనియర్ కదా? ఖచ్చితంగా సీనియర్ అయి ఉంటారు. ఆయన ఈనాడు పెట్టినప్పుడు వచ్చారు. ఈనాడు 1975లో పెట్టారు. అప్పుడే హీ స్టార్టెడ్ హిస్ జర్నలిజం కెరీర్. నేను 1978, నాకంటే 3-4 ఏళ్ళు పెద్దవారే. ముకుందన్ సి మేనన్ అని కేరళ అతను ఉండేవాడు. ఎవరిని ఆయనకి బ్యూరో చీఫ్గా పెట్టాలనేది అవగాహన కుదరక నన్ను పెడదామని అనుకున్నారు. అంటే నేను వెంటనే వెళ్ళి చెప్పా, ఆ ఆలోచన మీకు ఉంది అని నాకు జనరల్ మేనేజర్ గారు చెప్పారండి. నోట్లో పేరు ఆడుతుంది అయింది, గుర్తుకు రావట్ల పేరు. కమర్షియల్ ట్యాక్సెస్ డీసీ చేసి రిటైర్ అయిన తర్వాత దీనికి జనరల్ మేనేజర్గా వచ్చారు మద్రాసు నుంచి. ఆయన చెప్పాడు నాకు, మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా హైదరాబాద్ అని. తెలియదండి అన్న. బ్యూరో చీఫ్ని చేయడానికి తీసుకొచ్చారు, ఆయనే చెప్తారులే మీకు అన్నాడు. ఆయన చెప్పేదాకా నేను ఎందుకు ఆగటం అని చెప్పి నేను వెళ్ళి, సార్ ఇట్లా విన్నాను నేను, ఆ ఆలోచన కరెక్ట్ కాదు, పాశం యాదగిరిని బ్యూరో చీఫ్ని చేయండి. ఆయన స్థానికుడు, అనుభవం ఉన్నవాడు, సిటీ రిపోర్టింగ్ తెలిసినవాడు, అందరితోనూ ఎమికబుల్గా ఉంటాడు. నేను ఆయనకి అసిస్టెంట్గా ఉంటాను సార్ అని చెప్తే బ్యూరోలోనూ కొంతమంది సబ్ ఎడిటర్లు కూడా ఆశ్చర్యపోయారు. బ్యూరో చీఫ్ ఇస్తానంటే వద్దు, పాశం యాదగిరిని చేయండి, ఆయన దగ్గరనే ఉంటానంటాడు ఏంటండి వీడు అని. అంటే నేను ప్రతిదీ కూడా ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ ప్రయోజనాల యాంగిల్లోనే జనరల్గా ఆలోచిస్తూ ఉంటా. నా సొంత ప్రయోజనాల యాంగిల్లో ఆలోచించాను. అసలు ఆ ఆలోచన రాదు. ఎందుకు రాదంటే జెనెటికల్ ప్రాబ్లం అనుకోండి, నా సొంతం గురించి ఆలోచించలేను. అందుకని ఏంటంటే నేను యాదగిరిని చేయమన్నా, చేశారు. యాదగిరి వాజ్ బ్యూరో చీఫ్ అండర్ హూమ్ ఐ వర్క్డ్ యాజ్ ద జనరల్ రిపోర్టర్. కానీ ఏంటంటే నారాయణరావు గారికి నేను వ్యక్తిగతంగా బాగా దగ్గరగా తెలుసు. బహుశా కులం కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది, డౌటే ఉంది దాంట్లో. వాళ్ళ బ్రదర్స్ రికమెండేషన్ కూడా, రిఫరెన్స్ కూడా ఉంది, రాయుడు మనోడేను అని. సో దానివల్ల నాకు ఖచ్చితంగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. ఏదన్నా మీటింగ్లు జరుగుతున్నప్పుడు రిపోర్టర్స్తో కానీ, ఆయన బయట వాళ్ళతో కూర్చున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు 3-4 ఎదురుకుండా కూర్చునేవాళ్ళం. నాకు ఫోన్ చేసేవారు. మేము కింద ఉండేవాళ్ళం, ఆయన ఫస్ట్ ఫ్లోర్ కదా, ఉదయం కాంపౌండ్లో వచ్చి కూర్చునేవాడిని. ఆయన ఏం చేసేవాడు అంటే ఒక మేసం పైకి లేచి ఉంటుంది ఆయనకి ఎప్పుడూ. మీరు ఏదైనా చెప్తున్నారనుకోండి అంటాడు, ఈ మేసం లాగుతా. ఇట్లా అన్నాను అనుకోండి, అదంతా సోదని లెక్క. అన్నాను అనుకోండి, నేను కామ్గా ఎంటర్టైన్ చేసేవాడు. ఆయనకి కొద్దో గొప్ప విశ్వసనీయత ఉండేది. నేను ఏదైనా చెప్తే కరెక్ట్గానే చెప్తాడు అనేది ఉండేది. అక్కడ నాకు 86 చివరికే, నేను 85 ఉదయం మార్నింగ్ ఎప్పుడు జనవరిలోనే పేపర్ వస్తే 84 డిసెంబర్ ఎండింగ్కి, 86 చివరికి హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్లో ఒక పని కాదు, పగలపూట వార్తలు రాసేవాడిని. సెక్రటేరియట్కో ఎక్కడికో వెళ్ళి మధ్యాహ్నం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి పొలిటికల్ స్టోరీస్, ఆ పూట ఏం చేయాలి ఏంటి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరు మరి ఇద్దరు అల్లుళ్ళు కదా, ఒకళ్ళు కుడి ఒకళ్ళు ఎడమ కదా ఆయనకి. సో ఈయన ఇబ్బంది పెట్టడానికి ఆయన ప్లాన్ చేసేవాడు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టడానికి వెంకటేశ్వరరావు గారు ప్లాన్ చేసేవారు. అయితే వెంకటేశ్వరరావు గారికి మ్యానిపులేషన్ తెలీదు, మతలబు తెలీదు, మీ మీద అతని మీద మిమ్మల్ని పెట్టడం తెలీదు. మధ్యాహ్నం నుంచి
అక్కడికి వెళ్తుండేవాడు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటేనేమో సెక్రటేరియట్కి వచ్చి ఆయన పేషీలో కూర్చుని ఇవాళ ఏం చేద్దాం ఏం రాద్దాం రాజకీయం అని చెప్పి డిస్కస్ చేయాలి. సరే ఆఫీస్కి వచ్చి ఆ వార్తలు రాసిచ్చి ఇంటికి వెళ్ళి నైట్ రామ్నగర్గా భోంచేసి లుంగి కట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేవాడిని. వచ్చి సెక్యూరిటీ దగ్గర కూర్చునేవాడిని. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, మంచి ఏంటి చెడ్డ ఏంటి ఇవన్నీ చూస్తా. ఒక రోజున ఏంటి చాలాసార్లు న్యూస్ ప్రింట్ ఉండేది కాదు. న్యూస్ ప్రింట్ కొరత ఉండేది బాగా. న్యూస్ ప్రింట్కి కొరత లేదు. న్యూస్ ప్రింట్ మేము కొనడానికి కొరత ఉండేది. మాకు కొరత కానీ న్యూస్ ప్రింట్కి కొరత లేదు. ఒక రోజున ఒక పెద్ద లారీ వచ్చి సిక్కులోడు ఎవడో గడ్డం పెట్టుకుని మేసాలు మా ఆఫీస్ ముందు ఆపి, ఇది మీదే నేను చూడండి సార్ ఈ స్లిప్ అన్నాడు. ఆంధ్ర ప్రింటర్స్ లిమిటెడ్ బంజారా హిల్స్ అని ఉంది దాని మీద క్లియర్గా. ఇదేరా బాబు లోపల దోసే లారీ అన్నాం అని. అప్పటికి ప్లేట్లు గీట్లు అన్నీ అయిపోయి మిషన్ ఎక్కి కూర్చున్నాం న్యూస్ ప్రింట్ కోసం, భగవంతుని ప్రార్థిస్తా. అదేంటంటే లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దాన్ని దిగుమతి చేసేయటం, న్యూస్ రీల్స్ని మిషన్ ఎక్కిచ్చేయటం, దందాన్ని కొట్టేయటం అన్నీ అయిపోయినాయి. మరుసటి రోజు పొద్దున్నే ఏం చేశామంటే ఈ ఆంధ్ర ప్రింటర్స్ లిమిటెడ్ మేనేజర్ ఎవరో ఉంటారుగా, ఫోన్ చేశా. సారీ సార్, నేను ఇట్లా ఉదయం నుంచి మాట్లాడుతున్నాను. సారీ చూసుకోలేదు మా వాళ్ళు ఎవరోను. న్యూస్ ప్రింట్ లారీ వస్తే మాదే కదా వచ్చింది అని అనుకుని దింపేసి రాత్రి మిషన్ ఎక్కి ఇచ్చేశారు సార్. ఆ అమౌంట్ మీరు ఎంతో చెప్తే అమౌంట్ పంపించేస్తాం అని చెప్పాం. చెప్తే పర్ఫెక్ట్ లాజికల్గా ఉందిగా చెప్పింది సమాధానం. చాలా లాజికల్గా ఉంది. మనం చెప్పకపోతే తప్పు కానీ చెప్పారు, లాజికల్గా చెప్పారు, చక్కగా చెప్పాం. ఎవడో సిక్కులోడు సార్ ఈ సందులోకి తీసుకొచ్చాడు, మా వాళ్ళు ఎవరో సెక్యూరిటీ మా పేపర్ ఆఫీస్కి అనుకుని తీసేసుకున్నాం. మా న్యూస్ ప్రింట్ లారీ ఇప్పుడు ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కదా న్యూస్ ప్రింట్, అందుకని మేము మాదే అనుకుని వాళ్ళు ఓటు తీసేసి మిషన్ ఎక్కించేశారు సార్. మీరు అది ఎంత అయిందో చెప్తే అది మేము డబ్బులు పంపిస్తాం సార్ 1-2 రోజుల్లో టైం తీసుకున్నారు అని చెప్పాం. అట్లా A to Z పనులన్నీ కూడా చాలా వరకు చూసేవాడిని. పొలిటికల్ రిపోర్టర్ అని మళ్ళీ అక్కడి నుంచి మార్చారు ఆయన. పొలిటికల్ రిపోర్టింగ్ అనేది చాలా కష్టం, చాలా ఈజీ. ఒక్కొక్కసారి గాలి పోగేసి రాయాల్సి వస్తుంది. ఎక్కువ సార్లు గాలి పోగేసే రాయాలి. ఆ మంచి గాలి పోగేయకుండా ఏ మురికి గాలి పోగేస్తే స్మెల్ వస్తుంది. ఆ గాలి కూడా కొంచెం శుభ్రమైన గాలి పోగేయాలి. అప్పుడేంటి ఎన్టీ రామారావు గారు ప్రభా భయంకరంగా వెలిగిపోతున్న రోజుల్లో ఈయనకి ఎన్టీ రామారావు గారికి అదే దాసరి గారికి ఎన్టీ రామారావు గారికి అంత సయోధ్య లేదు. ఎన్టీ రామారావు గారిని బాగా చాకరీ పెట్టినంత చేసాం. అప్పుడు ఏంటంటే అప్పుడు వచ్చిన కొత్తలో ఐ వెంకట్రావు గారు ఆంధ్రజ్యోతికి ఇక్కడ రెసిడెంట్ ఎడిటర్ ఆర్ చివరిలో ఏమన్నా ఎడిటర్ అయ్యాడేమో తెలియదు నాకు. ఉల్కు పలుకు అని ఆయన కాలం రాసేవారు. రాస్తే మాకు ఆంధ్రజ్యోతిలో చేరినప్పటి నుంచి నాకు ఐ వెంకట్రావు గారితో ప్రేమాభి ఉన్నాయిగా. ఐ వెంకట్రావు ఉలుకు పొలుకు మొదలెట్టినప్పుడు మనం ఎందుకు మొదలెట్టకూడదని చెప్పేసి అది అంతే అని మీరు మొదలెట్టారు. సరే పొలిటికల్ కాలం వీక్లీ రాస్తాను అని నారాయణరావు గారిని అడిగి రాయి ఎవరొద్దన్నా. దానికి పేరేం పెట్టాలి అని పతంజలి గారు అప్పుడు ఇన్ఛార్జ్ ఇక్కడ ఎడిటర్. పతంజలి గారు నేను ఒక రోజంతా పొరపాటు కూర్చున్నాం. ఆయన ఉలుకు పలుకు అన్నాడు, మనం ఏమనాలి అని అంటే పతంజలి గారే వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళాడు ఫంక్షన్కి, విజయనగరం జిల్లా. అక్కడి నుంచి ఫోన్ చేసి అది అంతే అని పెట్టండి అన్నాడు. ఎందుకని అన్నా, అది అంతే అన్నాడు. నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి కాలం అది అంతే అని పెట్టమని పతంజలి గారు చెప్పారండి అని అన్నాను. ఓకే అది అంతే అన్నాడు. ఆయన కూడా నవ్వుతా. ఆ పేరు మీద కాలం బిగించేసా. వేస్తే దానికి విపరీతమైన అప్లాస్. ఆదివారం వచ్చిందంటే అది అంతే కోసం చూసిన పాఠకులు చాలామంది ఉన్నారు. కొన్ని చోట్ల రాయుడు ఫ్యాన్స్
మాట వరుసకు జంగారెడ్డిగూడెంలో లేకపోతే కొయ్యేలగూడెంలో అక్కడ ఫ్యాన్ క్లబ్బులు చాలా చోట్ల ఒక అతనని గదిలే అసలు చాలామంది అదొక హిస్టారికల్ లాగా అయింది. నాకేమో తమా ఈడు మనోడు, ఈడు బయటోడు, ఈడి మీద రాయొచ్చు, ఈడి మీద రాయకూడదు అని అట్లా ఏమి ఉండేది కాదు. పేపర్ మీద కలం పెడితే ఇంకా అది దాని అంతటా అది వెళ్ళిపోతూ ఉండేది, మనకేమీ సంబంధం లేదన్నట్టుగా. ఒకటి చెప్తా, చెప్పండి. శివశంకరు ఆయన కేంద్ర మంత్రి అప్పుడు. సరే కాపు, మున్నూరు కాపు, ఏదో కాపు ఆయన ఇక్కడ గెలవల, ఎక్కడో వేరే స్టేట్లో గెలిచాడు. కదిలితే ఆయన తాడేపల్లిగూడెం, తణుకు, లేకపోతే వంగవీట్రంగ ఇట్లా తిరుగుతూ ఉండేవాడు ఆంధ్ర అంతా. అవును, కలదిరుతున్నారు బాగా. అసలు నేనేం రాశానంటే చూసి వంకర టింకర సి అని రాశా. ఎందుకని శివశంకర్లో మొదటి యాక్షన్ సి ఇట్లా వంకరగా తిరిగి ఉంటుంది, ఆయన బుద్ధులు కూడా ఇట్లా ఉంటాయని దానికి హెడ్డింగ్ ఏం పెట్టానంటే వంకర టింకర సి అని పెట్టి ఇంకేం పని, పివి నరసింహారావు రామ్టెక్ నుంచి గెలిచాడు, సస్తే ఆంధ్ర రావట్లేదు, వెళ్తే రామ్టెక్ వెళ్తాడు, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ మంచి కానీ చెడ్డ కానీ అసలు పట్టించుకోడు. శివశంకర్ ఆయన ఎక్కడి నుంచి గెలవలేదు, తెల్లారు లెగిస్తే తాడేపల్లిగూడెం, తణుకు అంటాడు, కాపుల మీటింగ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు అని చెప్పి అడ్డగోలుగా రాసేసా. ఏది ఒక అది అంతేలో వంగవీటి రంగా గారు బతికే ఉన్నారు. అవును, ఉన్నారు. ఆయన ఫోన్ చేసి దాసనారాయణరావు గారికి, ఏంటండి బాబు మన పేపర్లో శివశంకర్ మీద ఎట్లా రాశాడు రాయుడు అని. అప్పుడు చూశాడు ఈయన, చూసి ఫోన్ చేసి ఆ వంకర టింకర సి రాస్తే రాశావు, ఆ హెడ్డింగ్ ఏంటి, ఆ వంకర టింకర సి అని హెడ్డింగ్ ఏంటి అని చెప్పి పాపం కోలుకోలు చేశారు. అట్లా చాలా ఆర్టికల్స్ రాశా. ఎన్టీ రామారావు మీద ఎన్ని రాశానో అసలు నాకే లెక్కలేదు. అసలు ఒకటి కాదు, రెండు కాదు. ఆయన పరిపాలన తాలూకు దుష్ఫలితాలను సమాజం ఇప్పటికే అనుభవిస్తున్నది. ఎన్టీ రామారావు గారి పరిపాలన. ఇప్పుడు ఆయన అంత చనిపోయిన ఆయన్నే ఇప్పుడు నిందించటం కరెక్ట్ కాదు కాబట్టి, బట్ ఇట్ ఈస్ ఆన్ ది రికార్డ్, ఇట్ వాస్ ఆన్ ది రికార్డ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ అబౌట్ ఎన్టీఆర్ ఇన్ ఉదయం. శిలాక్షరాలుగా బుక్లో కూడా ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి, మెన్షన్ చేశాను, రీప్రొడ్యూస్ కూడా చేశాను. అట్లా నాకు పూర్తి స్థాయిలో లిబర్టీ లభించిన పత్రిక ఉదయం. 1991 వరకు ఉన్న దాంట్లో ఆయన అదే నారాయణరావు గారు అమ్మేసే వరకు సారా వ్యాపారస్తులకి వాళ్ళెవరు సుబ్రహ్మరెడ్డి వాళ్ళకి అమ్మేసే వరకు, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగింది. అది నారాయణరావు గారు ఏ రోజు అమ్మేయాలని నిర్ణయించుకున్నారో ఆ రోజు వరకు నేను ఉదయంలో ఉన్నా. ఆ సందర్భం కూడా నాకు బాగా గుర్తు. సరే, ఆయన డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అమ్మేయాలని మద్రాసు వెళ్ళి నేను కూడా మానేస్తున్నానని చెప్పడానికని మీరు వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళా. అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటే ఉండేది, టికెట్ కూడా 500 చెన్నైకి. అప్పుడు ఢిల్లీకి ఏమో 1100 ఇండియన్ ఎయిర్లైన్స్లో. వెళ్తే ఫ్లైట్ 5 గంటలు లేటు అన్నారు. రాత్రి 8ంటికి వెళ్ళాను, అంటే తెల్లారుజామున 4ంటికో అని. ఇళ్ళకి వెళ్ళిపోండి, మళ్ళీ మేము ఫోన్ చేసి చెప్తామని ఏదో చెప్పారు. ఇప్పుడు మరి సెల్ ఫోన్లు లేవుగా, మరి ఎట్లా చెప్పారో తెలీదు. తెల్లారుజామున 4ంటికి ఫ్లైట్, 8 గంటలకు నైట్ బయలుదేరాల్సిన. ఇట్లా చూస్తే పక్క సీట్లో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన బయలుదేరాడు అదే ఫ్లైట్కి. అప్పుడు ఈ హంగామా అంతా సెక్యూరిటీ ఏమీ ఉండేది కాదుగా. ఏకో నారాయణ ఒకడో లేకపోతే వెనకాల ఎప్పుడన్నా పిఏ కూర్చున్నాడేమో. ఈ వరుసలో ఈ 2 సీట్లు ఉంటాయి, మధ్యలో 3 ఉంటాయి, అటు ఒక 3 ఇటు ఒక 3 అనుకుంటా. ఆయన ఈ మధ్యలో ఉన్న 3-4 మొదటి సీట్లో కూర్చున్నారు. నేను ఈ కిటికీ పక్కన ఉండే దాంట్లో ఈ చివర కూర్చున్నా. ఇప్పుడు బయలుదేరేమేంటి మద్రాసు అన్నాడు ఆయన. అంటే నారాయణరావు గారిని కలిసి చిన్న పని ఉందండి చెప్దామని.
మద్రాసులో దిగాను. ఆయన దోహన సీఎం ఆయన ఏర్పాట్లు ఆయనకు ఉంటే దిగి వెళ్ళిపోయాడు. నేను కూడా క్యాబ్ వేసుకుని నారాయణరావు గారి ఇంటికి వెళ్ళి 5 అయింది తెల్లవారుజామున. దేవేశ్వరరావు జనరల్ మేనేజర్, ఇందాక పేరు గుర్తుకు రాలేదు, ఏది మిమ్మల్ని బ్యూరో చీఫ్ కింద చేయడానికి పిలిచారండి అని చెప్పిన ఆయన పేరు దేవేశ్వరరావు. దేవేశ్వరరావు గారి అబ్బాయి మద్రాసులో నారాయణరావు గారి ఇంట్లో మేనేజరు. నేను వెళ్ళి 5ంటికి గురక తలుపు తీసి అక్కడే పడుకుంటాను నైటు. దేవేశ్వరరావు గారి అబ్బాయి, నేను ఇక్కడ సోఫా మీద పడుకుంటాను రా బాబు, 5 అయింది అని పడుకుండిపోయా. నారాయణరావు గారు ఏంటంటే 6:30కి షూటింగ్కి వెళ్ళిపోయేవారు. అవును, ఉదయాన్నే వెళ్ళేవారు. ఉదయనే ఇంకా అసలు మరి అదేమి శ్రమం. వెళ్ళిపోయి దేవేశ్వరరావు గారి అబ్బాయిని పిలిచి, రాయుడు వచ్చినట్టున్నాడు లేబ్బాక, అతను లేచిన తర్వాత స్నానం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తారక రామ స్టూడియోకి తీసుకురా అని చెప్పి అంటే సరే అన్నాడు. నేను ఎప్పుడో 9ంటికో ఎప్పుడో లేచాను, 5ంటికి పడుకున్నానుగా, మెలకు రాదుగా, మెలకు రాలేదు, పడుకున్నాను. ఇతను వచ్చాడు, స్నానం గీనం అన్నీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నాడు. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టూడియోకి తీసుకెళ్ళాడు తారక రామ. ఫ్లైట్లో వచ్చావు, ఏమంత అర్జెంటు వచ్చిందని ఫ్లైట్లో వచ్చావు అన్నాడు. మొదటి ప్రశ్న. ఫ్లైట్లో వచ్చినట్టు ఎట్లా తెలిసింది? మామూలుగా మద్రాసు అంటే ఏం చేస్తాం, రైల్లో వెళ్తాం, బస్సులు కూడా అప్పుడు పెద్దగా లేవు, రైల్లో వెళ్తాం. గుడ్డిదో కుంటిదో 1-2 రైళ్ళు ఉండేవి, వాటిలో వెళ్తాం. అంత ఫ్లైట్కి వచ్చి అంత అర్జెంట్ ఏమొచ్చింది అన్నాడు నారాయణరావు గారు. ఏం లేదు సార్, ఊరికి నేను వచ్చాను అని చెప్పి బుర్రంతా ఆలోచిస్తున్నా, ఫ్లైట్కి ఎట్టా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని. నేను ఫ్లైట్కి వచ్చినట్టు తెలిసిన వాడు సీఎం జనార్దన్ రెడ్డి గారు ఒకళ్ళే, అంతే, ఇంకెవరికి తెలియదు. ఇంకెవరికి తెలుసుద్ది? మా ఇంట్లో తెలుసుద్ది కానీ బయట వాళ్ళకి తెలియదుగా. ఫ్లైట్కి వచ్చినట్టు జనార్దన్ రెడ్డి చెప్పాడు పొద్దున్న, నువ్వు కూడా వచ్చావని అన్నాడు ఆయన. సరిపోయిందిలే అనుకున్నాను. ఏం లేదు సార్, ఊరికి నేను మిమ్మల్ని చూద్దామనిపించిందో వచ్చాను. సాయంకాలం దాకా స్టూడియోలోనే ఉన్నా. మధ్యాహ్నం పసుపులేటి రామారావు అని మా సినిమా విలేజ్ ఉండేవాడు, పిఆర్ఓ ఉండేవాడు. మా శివరంజన్ కూడా ఆయనే బాసు. సాయంకాలం దాకా ఆయన నేను కలిసి నారాయణరావు గారి దగ్గర ఉన్నాను. వచ్చిన పని చెప్పాల, ధైర్యం సరిపోలా. వచ్చే ముందు ఏం చేశానంటే ఒక కాగితం రాసి ఆయనకి వెనకాల ఎవడో ఉంటాడుగా, వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళేవాడు ఎవడో ఉంటాడు కదా డైరెక్టర్కి, ఆయనకి ఇచ్చి నారాయణరావు గారు తిరిగి కారు ఎక్కినప్పుడు ఈ లెటర్ ఇవ్వరా, నేను వెళ్తున్నాను. సాయంకాలం మళ్ళీ నేనేంటి ఈ రిటర్న్ ఫ్లైట్ కూడా ఈవినింగ్ 6కి పెట్టేసుకున్నా. వెళ్తున్నావేంటి, ఎందుకు వచ్చావు అన్నాడు. మిమ్మల్ని చూడాలనుకున్నాను, వచ్చాను, చూశాను, వెళ్తున్నాను సార్ అన్న. ఆయనకు అర్థం కాలేదు. నాలాంటి వాడు 100 మంది తెలియగలవాడు కదా, ఆయన 100 మందికి సమాధానం చెప్పగలిగినంత తెలియగలవాడు. కానీ ఆయన అంచనాకు నేను దొరకకుండా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేసి వచ్చేసే లెటర్ ఇచ్చినట్టు కూడా చెప్పలే. నేను తిరిగి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఆఫీస్కు ఫోన్ చేశాడు, నేను వచ్చేదాకా వెళ్ళొద్దు అని. అంటే మనకి తెగులు ఒకసారి పురుగు కొడితే ఆగదు కదా, ఇక ఆయన ఎప్పుడు వచ్చేసినా నాపేస్తాడని చెప్పి నేను బయటకు వచ్చేసా. ఆ పీరియడ్ ఇక్కడ అంటే మొత్తం ఉదయం 1984 నుంచి మొదలెడితే 94-84 జూన్లో జాయిన్ అయ్యాను. 90 డిసెంబరు అక్కడ దాకా అంటే హార్డ్లీ 5.5 ఏళ్ళు. కానీ 50 సంవత్సరాలకు సరిపడా కీర్తి సముపార్జించి కీర్తి అయితే నాకు లభించింది ఉదయంలోనే. అంతకుముందు నేను 7 ఏళ్ళు ఆంధ్రజ్యోతిలో పనిచేశాను. ఓకే, ఏలూరులో ఐ వాజ్ నెంబర్ 1. అసలు ఇంకెవరు ఇంకా ఏలెత్తి చూడటం కానీ ఒక ఇట్లా నన్ను విమర్శించడం కానీ అసలు గుండె ధైర్యం సరిపోయేది కాదు. అంటే ఎవరిని కేర్ చేసేవాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు ఇందాక దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని మీరు కలిసినప్పుడు ఆ ప్రస్తావన చేస్తూ వంగవీటి మోహనరంగా దేవినేని రాజశేఖర్ల ప్రస్తావన మీరు చేశారు, ఆయన చేశారు? మీ దగ్గర పుస్తకంలో అయితే మీరు రాశారు. ఎక్కడ? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కలిసినప్పుడు వంగవీటి మోహన్ రంగా ఉదంతం, అప్పటికి ఇంకా వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం లాంటివి జరగలే, ఇంకా జీవించే ఉన్నాడు ఆయన. వాళ్ళకి సంబంధించి మీరేదో ప్రస్తావించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను చెప్పాను కదా, మ్యానిపులేషన్ తెలీదు, రాజకీయం కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి తెలియదు. నేను రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాను, మీరు కావాలంటే రాసుకోండి. ఆయన రాజకీయ నాయకుడు కాదు. బై ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డాక్టర్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం వల్ల, ఆయనకి ఈయన అల్లుడైపోవటం వల్ల రాజకీయ అవతారం ఎత్తాడు. ఓకే, హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇచ్చారు రామారావు గారి గవర్నమెంట్లో. ఈయన చదువు క్వాలిఫికేషన్ అదే కాబట్టి
కానీ ఏ విషయాన్ని కూడా పొలిటికల్గా మాట్లాడటం అనేది ఈయనకి అందుపట్ల. అండ్ హీఈస్ ఫ్రమ్ ఏ రాయల్ ఫ్యామిలీ. ఆల్ సెడ్ అండ్ చెంచరావు గారు అబ్బాయి కారంచేడు. విజయవాడలో వంగవీటి రంగాకి దేవినేని నెహ్రూకి మంచి ఫైట్ జరుగుతుంది. ఇద్దరు చెరొక పార్టీలో ఉన్నారు. రంగా ఏమో ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నారు, దేవినేని నెహ్రూ ఏమో తెలుగుదేశంలో ఉన్నారు. జరుగుతుంటే రాజకీయాలు కూడా అటు ఇటుగా డివైడ్ అయిపోయినాయి విజయవాడలో. నేను ఏం చేసేవాడినంటే ప్రతి ఆదివారం ఏమో అది అంతే రాసేవాడిని. అవును. నెక్స్ట్ డే ప్రతి సోమవారం ఏమో ఇంటర్వ్యూ ఆఫ్ ది వీక్ రాసేవాడిని. మంగళవారం నుంచో బయలైన స్టోరీస్ మొదలైపోయాయి. తిరణాలు అన్నమాట. అసలు ఇక మామూలు వ్యవహారం కాదు. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేనంత అనుభవం. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. సో నేను ఏం చేసామంటే నా వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అఫీషియల్ మీటింగ్స్ ఏమి లేకపోతే మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇక నేను దగ్గర కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఒక సోమవారానికి సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను. నాకేమొచ్చు సబ్జెక్టు ఇంటర్వ్యూ చేయడానికి, పాలిటిక్స్ నేనేం మాట్లాడగలను అన్నాడు. అంటే ఒకటి చెప్పండి సార్, రంగాకి దేవినేని నెహ్రూకి మంచి ఫైట్ జరుగుతుంది, ఒక చెరొక పార్టీలో ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు ఈ ఫైట్ని అని అడిగా. ఏముంది, వాళ్ళిద్దరు రౌడీల మధ్య ఉన్న గొడవని రాజకీయం చేశారు, దాంట్లో చెప్పడానికి ఏముంది అన్నాడు. స్ట్రైట్ అసలు ఇంకా ఎన్టీ రామారావు అల్లుడు, తెలుగుదేశంలో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. దేవినేని రాజశేఖర్ వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే, దేవినేని నెహ్రూ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. స్ట్రైట్ అది ఇద్దరు రౌడీల మధ్య గొడవ రాయడం మనమేం చెప్తాం, అది పొలిటికల్ టర్న్ తీసుకుంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఉదయంలో నెక్స్ట్ మండే బెజవాడ రాజకీయం అంతా ఇద్దరు రౌడీల మధ్యనే అని పెట్టా. గగ్గోలు. వెంకటేశ్వరరావు అప్పుడు సెల్ ఫోన్లు లేవు. వెంకటేశ్వరరావు గారు ఫోన్లు హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆయనకు వచ్చిన ఫోన్లు పార్టీలు, బయట స్నేహితులు, తెలిసిన వాళ్ళు వంగవీటి రంగాని ఈ పూటకి వంగవీటి రంగాని రౌడీ అని చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. ముందు ధైర్యం సరిపోదు. అట వంగవీటి రంగా రౌడీ అని చెప్తే వాడు కాపుద్రోహి అన్నా కావాలి, లేకపోతే వేరే పార్టీ వాడన్నా కావాలి, దుష్టుడన్నా కావాలి, ఏదో ఒకటి కావాలి తప్ప మామూలుగా ఉండటానికి వీల్లేదు. అట్లాగే నెహ్రూని కూడా రౌడీ అని చెప్పడానికి కుదరదు. వాళ్ళిద్దరూ ఫేమస్ నాయకులు. వాళ్ళిద్దరు రౌడీలు నాయకులు కాదని చెప్పినవాడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఉదయం మేనేజ్మెంట్ కాపులు. నారాయణరావు గారు కాపులని మెడలో వేసుకొని తిరగపోయినా ఆయన ఒరిజినల్గా కాపు అనేది ప్రపంచం అంతా తెలుసు. వంగవీటి రంగా అంటే అభిమానం ఉంది. వాళ్ళిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. అసలు ఆయన పట్ల అభిమానం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి నారాయణరావు గారు ఓపెన్గా. వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ఇద్దరు రౌడీలు అని చెప్పి ఉదయంలో ఈనాడులో కూడా రాదు అనుకోండి, బికాజ్ నెహ్రూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రావడం రాదు. కానీ ఉదయంలో అటువంటి హెడ్డింగ్తో రావటం అనేటప్పటికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు హ్యాండిల్ చేయలేకపోయారు వచ్చిన ఫోన్లన్నీ. మరుసటి రోజు వెళ్ళా, ఏమి ఇంటర్వ్యూరా బాబు, అసలు గగ్గోలు అయిపోయింది, నేను రెస్ట్లెస్ అయిపోయాను, ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఫోన్లు ఒకటే మోగుతున్నాయి, ఎంతమందో చెప్పలేను రాయుడు, ఇంత స్ట్రైట్గా మాట్లాడేశారు మీరు అని చెప్పని. ఒకసారి చెన్నారెడ్డి గారు, అది సోమవారం ఇంటర్వ్యూ కోసమే చెన్నారెడ్డి గారిని మొదటిసారి అయిపోయింది ఆయనకి ముఖ్యమంత్రి పదవి. తర్వాత ఇంటి దగ్గరికి కాంగ్రెస్లోంచి బయటకు వెళ్ళటం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వస్తే ఎవరు కేర్ చేయకపోయినా ఈయన పట్టుకుని వెళ్ళటం కాంగ్రెస్ని. ఇంటి దగ్గర తార్నాకలో ఆయనే ఫోన్ చేసి ఒకసారి వస్తావు రాయుడు అన్నాడు. సార్ నాకు సోమవారం ఇంటర్వ్యూకి టైం ఇస్తే వస్తాను సార్ అని చెప్పి వెళ్తే గైకాంటిక్ పర్సనాలిటీ. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా లిల్లీ పుట్లు ఆయన ముందు. అయితే ఆయన ఆ నవ్వు, ఆ పొన్ను కర్ర భాష చాలా సేపు మాట్లాడు. చెన్నారెడ్డిగా మీ బలహీనతలు ఏంటి, మీ బలం ఏంటి అని అడిగా. బలహీనతలు అంటే ఆయనకి
ఈ మహిళా సంక్షేమం గోల ఒకటి ఉందని అంటారు అందరూ, దాంట్లో ఏమైనా దొరుకుతాడేమోనని అని చూసి వేశారు ప్రశ్న మీరు. చేసా. తర్వాత చెన్నారెడ్డి గారి మీద కరప్షన్ అసలు మామూలుగా లేదు. చందాలరెడ్డి ఏకంగా గద్దర్ గారు చెన్నారెడ్డి నువ్వు చందాలరెడ్డిని పాటకు రాసి మరి జడ్జిమెంట్ పాడేవారు కదా. అవన్నీ ఉన్నాయి కదా. అయ్యో. అందుకని అక్కడ ఏమన్నా పడతాడేమోనని చెప్పి, సార్ ఒక నాయకుడుగా మీ బలహీనతలు ఏంటి, బలం ఏంటి? బలం ఏంటి అని అడిగి, బలహీనతలు కానీ బలం కానీ నేను అందరినీ నమ్మటమేను అన్నాడు ఆయన. బా ఇంటలెక్చువల్ ఆన్సర్. నేను మనుషుల్ని నమ్ముతాను బేసికల్గా, అది నా బలం. చాలా సందర్భాల్లో నా బలహీనత కూడాను, మనం చేయగలిగింది లేదు అని అది పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను లంచ్కి పిలిచాడు. పరమాద్భుతంగా రాశావు, పోయి నేను ఎవరిని అది చేయండి ఇది చేయండి అని అడిగే ప్రశ్న ఏం లేదు. కానీ చెప్తున్నాను ఊరికినే, ఆయన అంత అభిమానమైన పంజాబ్ గవర్నర్గా వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ లెటర్ రాశారు. నేను జర్నలిస్ట్ కాన్ఫరెన్స్ ఏలూరులో పెడదాం అనుకుని ఆయన పిలిస్తే టైం అడ్జస్ట్మెంట్ కుదరక రావలేకపోతున్నాను, కానీ ఇంకో సందర్భంలో కలుసుకుందామని నాకు ప్రత్యేకంగా లెటర్ రాశారు. నాకు హైదరాబాద్లో పనిచేసిన చెన్నారెడ్డి గారు అంటే ఇష్టం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అంటే ఇష్టం. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మొత్తం అంతా రాజకీయ సన్యాసం చేశారు. ఆయనకి పొలిటికల్ అల్జీమర్స్ వచ్చింది. అంటే గతంలో తన కోసం నిలబడ్డ వాళ్ళని ఎవరిని ఇప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవడం లేదా, లేకపోతే నిజంగానే మర్చిపోయారు? గుర్తుపెట్టుకోవట్లా. ఎందుకు ఇంకా సమయోచితంగా గుర్తుపెట్టుకోవట్లా. ఎందుకు ఈ లగేజ్ ఇంకా ఇదివరకు ఏదో మోసం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వీళ్ళందరం తగులుకోవడం అని. తర్వాత ఏంటంటే ఆవిడ అప్పుడు హౌస్ వైఫ్గా ఉండేవారు, పురంధేశ్వరి గారు. ఒకసారి నేనును ఇంకొక మిత్రుడును, ఆ మిత్రుడు కూడా రామ్నగర్లోనే ఉండేవాడు. ఆయన స్కూటర్ తీసుకొచ్చి ఉదయం కాంపౌండ్లో పెడితే నా స్కూటర్ మీద ఇద్దరం వెళ్ళేవాడు. ఆయన ఇంకో పత్రికలో పనిచేసేవాడు. వెళ్తే లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ వచ్చారు పురంధరేశ్వరి, మా ముగ్గురికి భోజనాలు పెట్టానేవాడు. అట్లా నేను 2 సార్లు తిన్నాను వాళ్ళ ఇంట్లో భోజనం చేసి. ఆవిడ పర్సనల్గా ఇప్పుడు మనం చెప్పామంటే అంటే మోడీతో చెప్పి 6 నెలలు వేస్తుంది. కానీ చెప్తున్నా అంటే చాలా వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అది ఎవరికైనా ఉంటాయి, ఈ జర్నలిస్ట్గా చేసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి. అయితే ఏంటంటే ఉదయం పరంగా నాకు అనేక అనుభవాలు, జ్ఞాపకాలు, సంతృప్తి కూడా ఉంది. ఇది నేను 90లో మానేస్తే, ఉదయంలోంచి 90 ఎండింగ్లో వచ్చేస్తే అది ఒక 10 సంవత్సరాలు, ఇది ఒక 24 సంవత్సరాలు, 34 అంటే 34 సంవత్సరాలు. ఎవరన్నా 34 సంవత్సరాలు పనిచేస్తే అనుభవాలు వస్తాయి. మీకు 5 సంవత్సరాలు ఉదయంలోనే 5.5 సంవత్సరాలు. నాకు 5 సంవత్సరాలు, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన 7 సంవత్సరాలు, మొత్తం ఒక 12 సంవత్సరాల్లో ఒక జీవితకాలపు అనుభవాలు వచ్చేసినాయి. ఈ 30 ఏళ్ళ నుంచి చాలా బేవర్స్గా బతుకుతున్నా. అంటే నా సంగతి తెలుసా, నేను ఉదయం కరస్పాండెంట్ అని చెప్పి బతకటమే, కానీ ఇప్పుడు నాట్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎనీ వర్క్ ఆఫ్ వర్త్. అది తెలుగు రాజ్యం ప్రేక్షకులకి భోగాది వెంకటరాయుడు గారు అందించినటువంటి రాస్తూనే ఉందాం 8వ భాగం. ఈ 8వ భాగం కూడా మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రాయుడు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.